వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు అసెంబ్లీ ప్రాంగణంలో అవమానం జరిగింది. అసెంబ్లీకి సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకుని వస్తే నువ్వెందుకు వేసుకోలేదని ఎమ్మెల్యేను జగన్ ప్రశ్నించారు. కండువా మర్చిపోయానని చంద్రశేఖర్ సమాధానం చెప్పడంతో కండువా మర్చిపోయావా, మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ జగన్ ఎమ్మెల్యేను అవమానించినట్లు తెలుస్తోంది. జగన్ వ్యాఖ్యలను అవమానంగా భావించిన చంద్రశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, వైసీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. ముందుగా తమ సభ్యులందరూ కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించడంతో అందరితో పాటు ఆయన కూడా రావడం జరిగింది. అయితే వచ్చే క్రమంలో ఆయన వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కండువా వేసుకురాలేదు. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆయన్ను అడిగితే వెంటనే ఆయన కండువా మర్చిపోయానని చెప్పడంతో మర్చిపోయావా, మార్చాలనుకుంటున్నావా అని జగన్ ఆయన ఎదురు ప్రశ్నించారు. వెంటనే ఒక్కసారిగా ఆయన అవాక్కయ్యి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా తాడిపర్తి చంద్రశేఖర్ను అవమానించే విధంగా జగన్ మాట్లాడారు అనే అభిప్రాయం అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తరువాత కూడా ఆయన బయటకు వచ్చాక అంటే మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన ప్రసంగ పాఠానికి అడ్డు తగిలేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రసంగ ప్రతిని కూడా చింపి గవర్నర్ వద్ద పోడియం ముందు నుంచుని విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఈ ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చి అదేవిధంగా ఎమ్మెల్సీలతో కలిసి మీడియా ముందుకు రావడం జరిగింది. మీడియా ముందు మాట్లాడే సమయంలో కూడా తాటిపర్తి చంద్రశేఖర్కు మెడలో కండువా లేకపోవడంతో పక్కనున్న ఎమ్మెల్యే దగ్గర కండువా తీసుకుని ఆయన కండువా వేసుకుని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. జగన్ మాటలు గుర్తొచ్చి వెంటనే కండువా వేసుకుని ఆయన మీడియా ముందు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్లో ఒక అభద్రతా భావం నెలకొని ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఒక వెనుకబడిన తరగతికి చెందినటువంటి ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఎమ్మెల్యేని ఆ విధంగా పార్టీ మారుస్తావా అంటే అందరి ముందు అనడం ఒక రకంగా ఆయన ఆవేదన పడినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఆయన్ను బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఎమ్మెల్సీల సమావేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో తాడేపల్లిలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరొక 30 ఏళ్లు తను రాజకీయాల్లో ఉంటానని, తనతో ఉండేవాళ్లే తనతో ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒక రకంగా ఇంతకుముందు ఏదైతే తాడిపత్రి చంద్రశేఖర్ను కండువా మారుస్తావా అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది మరొకసారి పునరుద్ఘాటించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక రకంగా అభద్రతా భావానికి జగన్ లోనవుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను, తనతో పాటు ఉండేవాళ్ళు మాత్రమే తన వాళ్ళు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను రద్దు చేసే ప్రయత్నం జరుగుతుందంటూ మాట్లాడి వాటిని రద్దు చేయడానికి వీల్లేదని మాట్లాడడం, అదే సమయంలో అన్నిటికంటే కీలకంగా ఈ సభలో తనను ప్రతిపక్ష నాయకునిగా గుర్తించడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఇక సభకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం, ఇదే సమయంలో తనతో ఉండేవాళ్లే తన వాళ్ళు అని చెప్పడం, ఒక రకంగా ఆయనతో ఎవరెవరు ఉంటారనేది ఆయనకే అనుమానంగా ఉండడం, ఈ ఒక అభద్రతా భావానికి జగన్ లోనవుతారనడానికి ఈ మొత్తం వ్యవహారం ఒక నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది. సుమిత్ర, రైట్, థాంక్యూ.